నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. రైతులెవరూ ఈ ఏడాది పొగాకు పంట వేయరాదని, పొగాకు పంట బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకుని నష్టపోకుండా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కోరిసపాడు మండలం తమ్మవరం గ్రామంలో మంగళవారం మంత్రి రవికుమార్ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి పొగాకు కొనుగోలు ప్రక్రియను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నల్లబర్లి పొగాకు పండించిన రైతులు నష్టపోకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి అద్దెంకి నియోజకవర్గంలోని పంగులూరు, కోరిసపాడు మండలాల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, రైతులు పండించిన చివరి ఆకు వరకు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేస్తుందన్నారు. పొగాకు కొనుగోలు ప్రక్రియ నిలిచిపోకుండా చూడాలని సంబంధిత అధికారులకు మంత్రి రవికుమార్ ఆదేశించారు.
ద్విచక్ర వాహనాలు అపహరణ చేసుకుని వెళ్లే ముఠా మీద ప్రత్యేక నిఘా ఉంచి 7 వ్యక్తులను అరెస్టు చేశారని చీరాల డీఎస్పీ మోయిన్ అన్నారు. బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలో ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న 7 అద్దెకి పోలీసులు అరెస్టు చేసి మంగళవారం డీఎస్పీ మోయిన్ సమక్షంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరి నుంచి 16 బుల్లెట్ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మోయిన్ వివరాలను వెల్లడించారు. ఇటీవల కాలంలో అద్దెంకిలో బుల్లెట్ వాహనాలు అపహరణకు గురికాగా సిఐ సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా అద్దెంకి పట్టణానికి చెందిన బీటెక్ చదివే విద్యార్థి మీద అనుమానం వచ్చి నిఘా ఉంచి అదుపులోకి తీసుకుని విచారించగా వీరి బ్యాచ్ 7 మందిని అరెస్టు చేశారని, వీరందరూ చదువుకునే యువతగా గుర్తించారని, చెడు అలవాట్లకు బానిసయ్యి బుల్లెట్ వాహనాలు అపహరణ చేసి విక్రయిస్తున్నారని, వీరు బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలో బుల్లెట్ వాహనాలు అపహరణ చేశారని డీఎస్పీ తెలిపారు. గత కొంతకాలంగా అద్దంకి పట్టణం, అట్లాగే ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, మన జిల్లా బాపట్ల జిల్లాలో రేణంగివరం, మేదరమెట్ల పోలీస్ స్టేషన్లలో ఈ బైక్ అఫెన్సెస్ జరగడం జరిగింది. ఎక్కువగా చూస్తే బుల్లెట్ బైక్స్ అన్నమాట, బుల్లెట్ మోటార్ సైకిల్స్ థెఫ్ట్ బాగా జరిగింది ఈ ఏరియాలో. దీని మీద ఇది ఎవరో స్పెషల్గా ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి సమాచారంతో మనకు బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా 3 జిల్లాల్లో కూడా టీములు సిసిఎస్ క్రైమ్ స్టేషన్, తర్వాత లోకల్ పోలీసు వాళ్ళు కూడా దీని మీద సెర్చ్ పార్టీస్ పెట్టడం జరిగింది. ఇదే విధంగా మన అద్దంకి సింగరకొండ తిరణాల జరిగే రోజు, ఆ రోజు కూడా ఒక కొత్త బుల్లెట్ బండి మన అద్దంకి సింగరకొండ మధ్యలో అఫెన్స్ జరిగింది. ఆ రోజు ఆ బుల్లెట్ బండి పోగొట్టుకున్న వ్యక్తి కూడా మేము అక్కడ, నేను సిఐ గారు ఉన్నప్పుడు వచ్చి, సార్ మా బండి ఇట్లా మిస్ అయింది అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా చూస్తే చాలా బళ్ళు ఏంటంటే అప్పుడు పార్కింగ్లో మేము ఆ వెహికల్ నుంచి అటు ఇటు కొద్దిగా పక్కకి జరగడం, వేరే చోట తీసుకెళ్ళి పెట్టడం అలాంటివి ఉంటే మేము ఆయనకి చెప్పాము, మీరు ఒకసారి చూసుకోండి బాబు, అటు ఇటు పార్కింగ్ ప్లేసెస్ మార్చాము మేమే, ఒకసారి చూసుకోండి అని అంటే అతను 4-5 రోజులు తిరిగి వచ్చి, సార్ మాది ఎక్కడ దొరకలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత కంటిన్యూస్గా ఈ బుల్లెట్ బైకుల అఫెన్సెస్ జరిగేటప్పటికి ఇదేదో స్పెషల్గా ఎవరో ఒక ముఠాగా ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంతో దీని మీద అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. దీని మీద మన బాపట్ల ఎస్పీ శ్రీ తుషార్ డూడి గారు కూడా కాన్సన్ట్రేట్ చేసి, ఎందుకంటే స్పెసిఫిక్గా అన్ని బుల్లెట్ బైకులు, ఒక్కొక్క బుల్లెట్ బైక్ ఎంత ఉంటుంది, సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుంది. కాబట్టి ఇది ఎవరో చేస్తూ ఉన్నారు గెయిన్ కోసం అని చెప్పేసి మన అద్దంకి సిఐ గారిని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేటప్పటికి అందరూ కలిసి వీళ్ళంతా అద్దంకి సిఐ గారు, మన సుబ్బరాజు అండ్ వాళ్ళ టీం, వసంతరావు ఏఎస్ఐ, అట్లాగే హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు, కానిస్టేబుల్స్ బ్రహ్మయ్య, మళ్ళీ పి బ్రహ్మయ్య, వెంకట గోపయ్య, PC 3780 వీళ్ళందరూ కలిసి ఈ సాంకేతికత ఉపయోగించి ఈ కేసెస్ అన్నీ డీల్ చేసేటప్పుడు ఇదంతా ఇక్కడిక్కడే ఒక ముఠాగా ఉంది అనేది వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ముఠాకి వాళ్ళ తర్వాత కాలేజెస్ అలాంటి ఏరియాలో చేస్తున్నారు, బళ్ళు వేసుకొని కాలేజీలు వాటికి తిరుగుతున్నారు అనే విషయంతో కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత క్విస్ కాలేజీ, మన ఒంగోలు క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఈ దొంగతనాలు చేస్తున్నట్టుగా భావించి వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది. ఆ సమయంలో మన అద్దంకి పట్టణానికి చెందిన పల్లా సాయిరాం అనే అతన్ని ఐడెంటిఫై చేశాం. ఐడెంటిఫై చేసి ఇతని కదలికలపై దృష్టి పెట్టడంతో పాటు ఇతని యొక్క స్నేహితులు, బంధువులు వాళ్ళందరి మీద దృష్టి పెట్టడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే పల్లా సాయిరాంతో పాటు నార్లగడ్డ గోవిందరాజు, ఇతను రెండచింతల మండలానికి సంబంధించిన వాడు, అట్లాగే కావలి మండలం చౌదరిపాలెం గ్రామానికి చెందిన కోడెల పవన్ కుమారు, అట్లాగే జరుగుమల్లి మండలం ఎడ్లూరిపాడు గ్రామానికి చెందిన దివి వేణుగోపాల్,
అట్లాగే దర్శి మండలం ఈస్ట్ వీరాయపాలెనికి చెందిన రాయపూడి వసంత్ కుమార్, అట్లాగే కంచికచర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా కొత్తపెండ్యాల గ్రామం అనే గ్రామానికి చెందిన జీనేపల్లి నరేంద్ర వర్మ, అట్లాగే ఆలూరు గ్రామం కొత్తపట్నం మండలం అక్కల వెంకటసాయిరెడ్డి, వీళ్ళందరినీ ప్రాథమికంగా ఈ అఫెన్సెస్ చేస్తున్నట్టుగా నిర్ధారించి వాళ్ళ కదలికలపై నిఘా ఉంచి ఈరోజు వాళ్ళని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని ఇంట్రాగేట్ చేసేటప్పుడు వీళ్ళంతా ఈ అఫెన్సెస్ ఒప్పుకోవడం జరిగింది. ఈ అఫెన్సెస్లో అద్దంకి పట్టణానికి చెందిన 9 అఫెన్సెస్ ఉన్నాయి. 9 కూడా బుల్లెట్ బైక్సే. అట్లాగే నరసరావుపేట రూరల్ కోటప్పకొండ ఏరియాలో ఒక బుల్లెట్ బైక్ దొంగతనం జరిగింది. అట్లాగే మద్దిపాడులో కూడా ఒక బుల్లెట్ బైక్ దొంగతనం చేయడం జరిగింది. అట్లాగే చిలకలూరిపేటలో 2 బుల్లెట్ బైకులు అఫెన్స్ చేయడం జరిగింది. అట్లాగే మన జేపంగులూరు మండలంలో ఒక బుల్లెట్ బైకు, అట్లాగే ఆ రోజు బుల్లెట్ బైక్ అఫెన్స్కి వెళితే ఏమి దొరక్కపోవడంతో అక్కడ ఒక స్కూటీని వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. మొత్తం 16 బుల్లెట్స్ అండ్ ఒక స్కూటీని మన అద్దంకి సిఐ సుబ్బరాజు గారు వాళ్ళ సిబ్బంది సహాయంతో వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లు కాంటాక్ట్ చేస్తే కరెక్టే మా ఏరియాలో కూడా బళ్ళు పోయినాయి అని చెప్పేసి ఆయా పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. సంతమాగులూరు మండలం వెల్లల చెరువు గ్రామంలో మంగళవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 30 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు మరియు సైడ్ డ్రైన్ ను మంత్రి ప్రారంభించి వెల్లల చెరువు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద సంస్థ సహకారంతో 137 సైకిళ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. తల్లుల ఖాతాల్లోకి తల్లికి 100 నగదు జమ చేశారో లేదో విచారించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేయడం జరుగుతుందని, ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ప్రారంభించనున్నారని మంత్రి రవికుమార్ తెలియజేశారు. అట్లానే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని తరగతుల పిల్లలకి ఖచ్చితంగా, ఎందుకంటే స్కూల్ నుంచి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి రావడానికి నడిచి వస్తుంటారు, వచ్చిపోతా ఉంటారు. పిల్లలకి అందరికీ కూడా సైకిల్ వాళ్ళకి అందరూ మన ప్రభుత్వం ఇచ్చింది ఒకసారి. ఇప్పుడు నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి అందరూ హై స్కూల్లో చదువుకుంటున్న పిల్లల్ని ప్రోత్సహిస్తారనే దానికోసం ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది కాకుండా ప్రభుత్వం అయితే తల్లికి వందనం పేరుతోటి చాలా పెద్ద ఎత్తున డబ్బులు అకౌంట్స్ పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో 13,000 రూపాయలు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా సరే పిల్లల తల్లులకు అందరూ కూడా అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉన్నారు. ఇది కాక మంచి యూనిఫామ్ ఇచ్చారు ఈ సంవత్సరం. పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారా? యూనిఫామ్ బాగుందమ్మా? యూనిఫామ్ ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, బ్యాగ్ ఇచ్చారు. ఎక్కడ కూడా రాజకీయ నాయకులు పేర్లు కానీ రాజకీయ నాయకులు ఫోటోలు కానీ ఎక్కలు. చదువుకునే పిల్లలకి అది అవసరం లేదనేదే ఉద్దేశం లోకేష్ గారు చెప్పింది. పిల్లలు చదువుకునేటప్పుడు చదువుకోవాలి, రాజకీయం చేసినప్పుడు రాజకీయం చేయాలి, ఏ పని చేసినప్పుడు ఆ పని చేయాలనే ఉద్దేశంతో పిల్లలకి రాజకీయాలు వద్దు, పిల్లలకి రాజకీయాలు దూరంగా పెట్టండి, పిల్లలకు చదువు రావాలి, చదువుకుంటేనే రాష్ట్రానికి మంచి పౌరులు తయారవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వంతో పాటు మన కాన్స్టిట్యున్సీలో 8 సంవత్సరాల నుంచో నాకు ఓట్లేసి ఆదరిస్తున్న పిల్లల తల్లిదండ్రులు కూడా మనం కూడా పిల్లలకు ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే గ్రామాల్లో చేస్తుంటాం కానీ పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టాం. దానికి చాలా మంది సపోర్ట్ చేశారు. నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు, చాలా మంది ఇండస్ట్రీ సపోర్ట్ చేసింది,
చాలా మంది వ్యాపారవేత్తలు సపోర్ట్ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. మనం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం, వికలాంగులు స్కూటర్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కొంతమంది తోపుడు బండ్ల ద్వారా బతుకుతారంటే వాళ్ళ తోపుడు బండ్లు దాదాపు ఇప్పుడు 200 మందికి తోపుడు బండ్లు ఇచ్చే కార్యక్రమం చేసాం. ఇట్లాంటివన్నీ కూడా నాకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ, మన అసిస్ట్ వాళ్ళు కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ మన దగ్గరికి ఏదో పని మీద వస్తుంటారు, మేము కూడా మీ దాంట్లో చేస్తామంటున్నారు. అట్లాంటి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని, అందరు సహాయ సహకారాలు తీసుకొని మళ్ళీ కార్యక్రమం చేశాం అన్నమాట. పిల్లలు జాగ్రత్తగా తీసుకోవాల్సిన తల్లిదండ్రులు ఏంటంటే, కొంతమంది అడిగి పొలం సంబంధించిన వాళ్ళు 10 మంది ఉండాలని చెప్పారు. రోడ్డు దాటినప్పుడు ఈ జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాలి, అదొకటే జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సయ్యద్ హుస్సేన్ గారు, ఎం హుస్సేన్ గారు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. 7వ తరగతి, 8వ తరగతి, 9, 10 5 తరగతులు చదువుతున్న పిల్లలు 10,000 మంది పైన ఉన్నారు. దాదాపు ఫస్ట్ మన గర్ల్స్ హై స్కూల్ అద్దెకు ఇచ్చాము. పిల్లలు అడిగితే 550 మందికి ఇచ్చాము. తర్వాత ఈ మధ్య మేదరమెట్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. ఒక కంపెనీ వాళ్ళ ద్వారా స్పాన్సర్షిప్ తీసుకుని ఇవ్వడం జరిగింది. తర్వాత మన రంగారావు గారు ఫోన్ చేసి హుస్సేన్ గారు వారికి సంబంధించిన వాళ్ళు ఎప్పటి నుంచో సీడ్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి, ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలు ఉన్నారో, స్కూల్లో చదువుకుంటున్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారో వాళ్ళ కోసం నేను కూడా ఎంతో కొంత చేస్తానని, ఆయన కూడా అమెరికాలో ఉంటారు, ముందుకు వచ్చి నేను కూడా మీ ఏరియాలో పనిచేస్తాను, 10 మంది పిల్లలకి నేను కూడా చేస్తానని చెప్పి ఆయన కూడా ముందుకు వచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేకమైన అభినందనలు మరొకసారి తెలియజేసుకుంటూ అడిగి రండి. ఉన్నాయి కదా, మనం సబ్సిడీ ఇస్తున్నాం. ఒక 10 ఇళ్ళు 15 ఇళ్ళు కూరకు వేయండి ట్రైలు, మీకు బాగా అన్నిటి పెట్టండి, బాగా తగ్గిపోతుంది. ప్లస్ ఎక్సెస్ కరెంట్ ని మేమే తీసుకొని ₹2 మళ్ళీ మనకి యూనిట్. అర్థమైందా? మనం 10,000 కనెక్షన్ పిల్లలు ఎంతమంది నీకు? ఇద్దరికి పడిందా? డబ్బులు పడినా పడలేదా? అమ్మాయి డిగ్రీ అంటే సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. ఓకే ఓకే. మీ ఊర్లో చాలా మంది అడుగుతున్నారు టైలరింగ్ నేర్పించమని. ఇంట్రెస్ట్ ఉన్నారా? మీకు సెంటర్ పెట్టిస్తాను ఇక్కడ. అంటే ఈ రోజు మీరు సైకిల్ తీసుకుంటున్నారు. ఓకే సరే అండి. థ్యాంక్ యూ అండి. అద్దంకి నియోజకవర్గం వ్యాప్తంగా P4 పథకం కింద బంగారు కుటుంబాలు గుర్తించి దత్తత తీసుకోమని జిల్లా కలెక్టర్ ఆదేశించిన విధంగా అధికారులు చేయాలని అద్దంకి నియోజకవర్గం ప్రత్యేక అధికారి బాలమ్మ అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అద్దంకి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ మీద నియోజకవర్గ స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ప్రత్యేక అధికారి బాలమ్మ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 1 చొప్పున విజన్ యాక్షన్ కార్యాలయం ప్రారంభించి కమిటీ కూడా ఏర్పాటు చేశారని, త్వరలో నియోజకవర్గానికి 10 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేయనున్నారని బాలమ్మ తెలిపారు. 2047 విజన్ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, ప్రభుత్వం P4 పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని, పేదరికం నిర్మూలన P4 ఉద్దేశమన్నారు.
అద్దెంకి నియోజకవర్గంలో వేగవంతంగా బంగారు కుటుంబాల ఎంపికపై అధికారులు దృష్టి పెట్టారన్నారు. అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా జరిగింది. ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. P4 గురించి ముందు ఒక 10 నిమిషాలు మనం మాట్లాడుతున్నాం. P4లో ఎవరైతే ఉన్నారో బంగారు కుటుంబాలు, ఆ బంగారు కుటుంబాలు దయచేసి ఎడిషన్ డిలీషన్ ఉంటే చేసుకోమని కలెక్టర్ గారు కూడా మన టీసీలో చెప్పడం జరిగింది. మరి ఒకసారి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఈవార్డీస్, డిప్యూటీ ఎండిఓస్ ఏదైనా పొరపాటున అంటే పూర్ ఫ్యామిలీస్ ఏదైనా అందులోకి రాకుండా ఉండిపోయారా, చదువు కష్టమేదా, తర్వాత ఈ పొలాల కాపలా కాస్తూ చెరువుల మీదే కొంతమంది నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళు ఏమైనా పొరపాటున ఈ బంగారు కుటుంబాల్లోకి రాలేదనేది కూడా ఒకసారి మనందరం వెరిఫై చేసుకోవాలి తప్పనిసరిగా. తర్వాత మార్గదర్శనం కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే మన బాపట్ల జిల్లానే ఆంధ్రప్రదేశ్ గారు చిన్నగంజా మండలంలో దీని మీద చాలా చక్కగా చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బంగారు కుటుంబాలకు చేర్చాలి. ఎందుకంటే సమాజంలో, సంఘంలో మరి బాగా తక్కువ అంటే ఇల్లు లేకుండా, వాళ్ళకి మినిమం నీడ్స్ లేకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా బంగారు కుటుంబాలుగా చేర్చి వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పారు మార్గదర్శకులుగా కూడా ఎవరిని ఐడెంటిఫై చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మినిమం వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలి 50 లక్షలు వాళ్ళ టర్నోవర్ వ్యాపారం ఉంది. అలాంటివన్నీ చూసుకొని గైడ్లైన్స్ ప్రకారం కూడా ఈ మార్గదర్శకులను ఐడెంటిఫై చేయాలి. తర్వాత చదువుకొని బాగా స్థిరపడిన వాళ్ళు, అంటే అమెరికాలో అట్లా స్థిరపడిన వాళ్ళు, లేదా ఇక్కడ ఏదైనా లెక్చరర్స్గా ఉన్నవాళ్ళు, టీచింగ్లో ప్రొఫెసర్స్గా ఉన్నవాళ్ళు, తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. మరి ముఖ్యంగా ఎడిషన్ డిలీషన్స్ బంగారు కుటుంబాల్లో ఎవరు కూడా అనర్హులు ఉండకూడదు, అర్హులు మిస్ అవ్వకుండా ఉండదు. అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు రాకుండా ఉంటే వాళ్ళని తీసుకురావాలి. అట్లానే మార్గదర్శనం కూడా ఐడెంటిఫై చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అంటే కలెక్టర్ గారు కూడా పెడతామని చెప్పారు, ఒక మీటింగ్ పెడతాం కదా, అదంతా కూడా మనం చూడాలి. ఈ మార్గదర్శనలు చేసినప్పుడు చాలామంది అనుకోవచ్చు మేము డబ్బులు ఇవ్వాలా అని చెప్పి. దయచేసి డబ్బులు ఇవ్వడం కాదండి ప్రధానమైనది, వాళ్ళ మార్గదర్శనం చేయడం. ఇప్పుడు చాలామంది పిల్లలు, ఇప్పుడు ఈవెన్ మనకు కూడా తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ చదువు లేకపోతే 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనకి ఏం చేయాలో తెలియదు. ఆ రోజు నాకైతే తెలియదు అనుకున్నా. మనకు అందరే పర్సన్ బాగా చదువుకున్న వాళ్ళకి చెప్పుండొచ్చు ఆ తల్లిదండ్రులు, వాళ్ళకి తెలియదు ఏం చదువుకోవాలి, బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా, ఈ 2 కాకుండా ఇంకెవరైనా తీసుకోవాలా. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు మనం గైడ్ చేయొచ్చు, మనం డబ్బులే సహాయం చేయాలని కాదు, గైడ్ చేయొచ్చు. అద్దెంకి పట్టణంలోని స్థానిక భవిత విద్యా వనరుల కేంద్రంలో మంగళవారం ప్రత్యేక అవసరాలు కలిగిన 27 మంది విద్యార్థులకు వినికిడి యంత్రాలు మరియు మరో 3 విద్యార్థులకు వీల్ చైర్, సిపి చైర్, ట్రైసైకిల్ ను చీరాల ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్, ఇన్ఛార్జి ఎంఈఓ అనంత శ్రీనివాసరావు, ఐఆర్టీ ఉపాధ్యాయులు శ్రీను, యోనా కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గంగాధర్ మాట్లాడుతూ 2024-25వ విద్యా సంవత్సరానికి సంబంధించి అద్దెంకి మండలం పరిధిలోని విద్యార్థులకు ప్రభుత్వ సమగ్ర శిక్ష ద్వారా 5 లక్షల విలువైన ఉపకరణాలు ఉచితంగా అందించడం జరిగిందని, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల అభివృద్ధికి భవిత కేంద్రం వరం లాంటిదన్నారు. ఉపకరణాలు అందుకున్న విద్యార్థులు చక్కగా వినియోగించుకుని అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సక్రమంగా వినియోగించుకోవాలని గంగాధర్ సూచించారు. దివ్యాంగ పిల్లలు దైవంతో సమానులు అన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన అద్దెంకి మండలంలో భవితా సెంటర్కి సంబంధించిన విద్యార్థులకి ఉపకరణాలు, ముఖ్యంగా వినికిడి ఉపకరణాలు ఒక 24, అలాగనే ఒక ట్రైసైకిల్, వీల్ చైరు, అలానే సిపి చైరు, ఇవన్నీ మొత్తం సుమారు 5 లక్షల విలువ గల పరికరాలు ఈరోజు విద్యార్థులకి అందజేయడం జరిగింది. ఇది ముఖ్యంగా 2024-25లో ఈ పాఠశాలలో క్యాంపు జరిపినప్పుడు విద్యార్థులకి ఎవరికి ఏది అవసరమో డాక్టర్లు పరీక్షించి అవన్నీ నమోదు చేసి మీ ప్రభుత్వానికి సమగ్ర శిక్ష ద్వారా అవి పంపించడం వల్ల మీ ప్రభుత్వం నుంచి 5 లక్షల విలువ గల ఈ పరికరాలు అందినవి. మరి ఇవన్నీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి వీళ్ళకి నేర్పుతున్నారు మన ఐఆర్టీలు. మరి వీటినన్నిటినీ మీకు సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు ఉపయోగపడతాయి కాబట్టి ఇవన్నీ సక్రమంగా వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి.
ఈరోజు మన అద్దంకి పట్టణంలో అద్దంకి మండలానికి సంబంధించినటువంటి భవితా కేంద్రంలో ఈరోజు ప్రభుత్వం వారు దివ్యాంగులకు సరఫరా చేయబడినటువంటి సుమారు 5 లక్షల విలువైనటువంటి ఉపకరణాలని మనం ఈరోజు భవితా సెంటర్లో విద్యార్థులందరికీ తల్లిదండ్రుల సమక్షంలో అధికారుల సమక్షంలో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఇవి దివ్యాంగులకు చాలా ఉపయోగకరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్. 24 మందికి వినికిడి యంత్రాలు, అలాగే నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పిల్లలకు ట్రైసైకిల్స్, అట్లాగే వీల్ చైర్స్ ఇవి సరఫరా చేయబడ్డాయి. తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సిందంటే వీళ్ళు దివ్యాంగులు అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా మనం వాళ్ళని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళని మనం దేవుళ్ళలాగా చూసుకోవాలన్నమాట. అలా చేసుకోవడానికి ప్రభుత్వం వారు కూడా అనేక ప్రోత్సాహాలని మనకు అందిస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళకి దైనందిన కార్యక్రమంలో వీలుగా నడవటానికైతేనేమి, వినటానికైతేనేమి ఇలాంటి ఉపకరణాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారని భావిస్తున్నాం. ఈ సమగ్ర శిక్ష వారి ద్వారా ఈ ఉపకరణాలు అందించబడ్డాయి సార్. తప్పనిసరిగా తల్లిదండ్రులు అందరూ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే చెప్పు. నమస్తే బనానా బనానా ప్రాక్టీస్ చేస్తున్నారు. తల చెవి అన్న అన్న ఓకే ఓకే సార్. ఈ నెల 17వ తేదీన భారతదేశ దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాట పులికేక కారంచేడు స్మారక సభను నిర్వహించాలని దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రం అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగేంద్రం హాజరై మాట్లాడారు. కారంచేడు దళితులపై అగ్రకులాల వారు చేసిన మారణకాండ జూలై 17కు 40 ఏళ్లు పూర్తవుతుందన్నారు. గ్రామ గ్రామాన స్మారక సభను నిర్వహించాలని తెలియజేశారు. ఈ నెల 17న కారంచేడు దళితులపై అగ్రకుల కమ్మ భూస్వాముల మారణకాండ జరిపి 40 సంవత్సరాలైంది. భారతదేశ దళితుల దిశని మార్చింది కారంచేడు దళిత ఉద్యమం. పల్లెలుగా గృహదహనాలు చాలా జరిగింది. తమిళనాడులో కీలవన్మేని అనే గ్రామంలో 44 మంది దళితుల్ని ఇల్లు తగలబెట్టి చంపేశారు. అదేవిధంగా కానీ అది దళిత ఒక సంఘటన మిగిలిపోయింది, కానీ అది ఉద్యమ రూపం తెచ్చుకోలేదు. అదేవిధంగా బీహార్లో బెల్చి అనే గ్రామంలో దళితుల్ని చంపేసి బొచ్చకోత కోసాయి. ఆ సంఘటనలో అప్పుడు ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న ఇందిరాగాంధీ పుటాపుట్న బెల్చి వెళ్ళి అక్కడ ఆ గ్రామం వెళ్ళడానికి కార్లు కానీ ఇటువంటి సదుపాయం లేకపోతే ఒక ఏనుగునెక్కి ఏనుగు మీద ఆ బెల్చి గ్రామం వెళ్ళింది. అది ఇండియాలో అన్ని పత్రికలు, ఇంగ్లీష్ పత్రికలు, అంతర్జాతీయ పత్రికలు పెద్ద విశేషం ప్రాముఖ్యతనెక్కి ఆ ఘటన బెల్చి జాతీయ ప్రాముఖ్యత సంతరించుకొని నెక్స్ట్ ఎన్నికల్లో, ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రధాని కావడానికి దోహదపడింది. కానీ అది కూడా సంఘటనగానే మిగిలిపోయింది. కానీ భారతదేశంలో ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1985 జూలై 15న కారంచేడులో ఒక మాదిగ పల్లి పైన, ఎందుకంటే ఆ మాదిగలు అనే కులాలు, ఉపకులాలు, మాలలు అందరూ కూడా కారంచేడు గ్రామంలో కూలీలుగా జీవిస్తున్నారు. చీరాల వైజాగ్లో నాస కింద అరెస్ట్ చేసి
చిత్రహింసలు చేశారు. ఈ క్రమంలో దళితులు కకావికలమైపోయారు. అప్పుడు గూడూరు సీతామహాలక్ష్మి అంటే అప్పుడు హేతువాద ఉద్యమం పనిచేస్తుంది. ఇప్పుడు ఈమె అవయవ దానం పనిచేస్తుంది. ప్రస్తుత టీచరు గూడూరు సీతామహాలక్ష్మి. అప్పుడు అందరికి హేతువాద లక్ష్మిగా సుపరిచితులు. ఆమె ఎస్సీ కాదు, బీసీ మహిళ. కొంతమంది మహిళల్ని కూడగట్టుకొని ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఇంటి ముందు ఎన్టీ రామారావును ముట్టడించింది. ఎన్టీ రామారావు తప్పనిసరి పరిస్థితుల్లో గతి పద్మారావుకి విడుదల చేసి తప్పలేదు. ఆ కారణం చేటు సంఘటన జరిగినప్పుడు కూడా ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వచ్చి ఆలస్యం మనకి బాధ్యతలను పరామర్శిస్తా ఎన్టీ రామారావు బత్తాయిపాలను ఇస్తే బత్తాయిపాలని ఎగరగొట్టింది ముఖ్యమంత్రి ఇచ్చిన. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని గత 3 రోజుల నుంచి ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని సిఐటియు నాయకులు తిరుపతి రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ అద్దంకి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె మంగళవారం నాటికి 3వ రోజుకు చేరింది. 3వ రోజు ఇంజనీరింగ్ కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తిరుపతి రెడ్డి చెప్పారు. 3వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో ప్రధానంగా కనీస వేతనాలు అమలు చేయాలనేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గత ఎన్నికల ముందు 20,000 రూపాయలు జీతం వచ్చే వాళ్ళందరికీ ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం ఏం మాట్లాడటం లేదు. అట్లాగే జీవో నంబర్ 36 ప్రకారము కనీస వేతనాలు అమలు చేయాలనేసి సందర్భంగా చెప్తా ఉన్నాము. అలాగే ఈ సమస్యను ప్రభుత్వంతో అనేక దఫాలుగా యూనియన్గా చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన మున్సిపల్ శాఖ మంత్రి గారు కానీ అట్లాగే ఇతర మంత్రులకు సంబంధించి కానీ ఏమాత్రము జోక్యం చేసుకొని పరిష్కారానికి చొరవ చేయట్లేదు. మున్సిపల్ కార్మికుల తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేసే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని, అలాగే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్మికులు భిక్షాటన కార్యక్రమం జరుగుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 3వ రోజు సమ్మెను జయప్రదం చేయండి. మున్సిపల్ కార్మికులు 3వ రోజు సమ్మెను పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం జయప్రదం చేయండి. 3వ రోజు సమ్మెను జయప్రదం చేయండి. విరాళ కార్యక్రమాన్ని మద్దతు తెలియజేయండి. విరాళాలు ఇచ్చి కార్మికులకు కార్యక్రమానికి సహకరించాలని తెలియజేస్తున్నాం. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.